ఒక్కసారి మన భారతదేశ పటాన్ని చూడండి. నేపాల్, భూటాన్ల మధ్య ఓ చిన్న ముక్కలా కనిపిస్తుంది కదా, సిక్కిం. కాని మీకు తెలుసా, 1975 వరకు అది మన దేశంలో భాగమే కాదు. అవును, అక్కడొక రాజుండేవాడు, వాళ్ళకి సొంత జెండా ఉండేది, ఒక ప్రత్యేకమైన సైన్యం కూడా ఉండేది. మరి ఇంతకీ అలాంటి ఒక దేశం కేవలం ఒకే ఒక రాత్రిలో ప్రపంచ పటం మీదనుంచి ఎలా మాయమైపోయింది? ఇది కేవలం ఒక విలీనం కాదండి, ఇది మంచు పర్వతాల మధ్య జరిగిన ఒక భయంకరమైన గూఢచారి యుద్ధం. ఒకవైపు చైనా కన్ను, మరోవైపు అమెరికా కుట్రలు. వీటన్నింటి మధ్యలో మన ప్రధాని ఇందిరాగాంధీ, రా చీఫ్ ఆర్ఎన్ కావో వీళ్లు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? సిద్ధంగా ఉండండి, భారతదేశపు అత్యంత రహస్యమైన ఆపరేషన్ సిక్కిం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చూశారా, ఈ ఒక్క వాక్యంతోనే ఒక దేశ భవిష్యత్తును రాసేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నిఘా సంస్థ రా చీఫ్ ఆర్ఎన్ కావోకిచ్చిన డైరెక్ట్ ఆర్డర్ ఇది. చర్చలు లేవు, సంప్రదింపులకు అస్సలు టైమే లేదు. టార్గెట్ ఒకటే, సిక్కింను భారత్లో కలపాలి, అంతే. ఈ మాటల్లోని తీవ్రతే ఒక భారీ రహస్య ఆపరేషన్కు నాంది పలికింది. సరే, అసలు కథలోకి వెళ్దాం. హిమాలయాల ఓడిలో కంచన్జంగ పర్వతం దగ్గరున్న ఒక అద్భుతమైన రాజ్యం సిక్కిం. 17వ శతాబ్దం నుంచి అక్కడ చోగ్యాల్ వంశస్థులు పరిపాలించేవారు. మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సిక్కిం మన దేశంలో కలవలేదు. అప్పుడొక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం సిక్కిం ఒక ప్రొటెక్టరేట్ స్టేట్ అనమాట. అంటే రక్షణ, విదేశీ వ్యవహారాలు భారత్ చూసుకుంటుంది. కాని లోకల పరిపాలన అంతా రాజుదే. మొదట్లో అంత ప్రశాంతంగానే ఉంది. కాని ఆ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫాను నెమ్మదిగా మొదలవుతోంది. ఇక్కడే అసలు సమస్య మొదలైందే. అప్పటి రాజు చోగ్యాల్ పాల్డెన్ థోండప్ నమ్గ్యాల్కు ఒక పెద్ద కల ఉండేది. సిక్కింను స్విట్జర్లాండ్లాగా ఒక స్వతంత్ర దేశంగా మార్చాలని ఆయన కోరిక. దీనికి తోడు ఆయన ఒక అమెరికన్ మహిళ హోప్ కుక్ను పెళ్లి చేసుకున్నారు. ఆమె వచ్చిన తర్వాత రాజుగారి స్వతంత్రకాంక్ష ఇంకా పెరిగిపోయింది. సిక్కింకు ఐక్యరాజ్యసమితిలో మెంబర్షిప్ కావాలి, భారత్ నుంచి పూర్తి స్వాతంత్ర్యం కావాలి అని గట్టిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీకి ఒక పెద్ద డేంజర్ సిగ్నల్లా వినిపించింది. మరి సిక్కిం భారతదేశానికి ఎందుకంత కీలకం? అదేదో చిన్న రాజ్యమే కదా అని అనుకోవచ్చు. కాని దాని లొకేషన్ మన దేశ భద్రతకు ఒక గుండెకాయలాంటిదే. ముఖ్యంగా మన తూర్పు సరిహద్దులో తలుపు తడుతున్న డ్రాగన్ వల్ల. భారతదేశ పటంలో సిక్కిం కింద ఉన్న ఈ ప్రాంతాన్ని చూడండి. దీనినే సిలిగురి కారిడార్ లేదా చికెన్స్ నెక్ అని అంటారు. అంటే కోడిమేడ అన్నమాట. ఇది మన దేశ ప్రధాన భూభాగాన్ని మన ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఏకైక అత్యంత సున్నితమైన దారి. ఈ చికెన్స్ నెక్ వెడల్పెంతో తెలుసా? కేవలం 22 కిలోమీటర్లు. అవును, మీరు విన్నది నిజమే, జస్ట్ 22 కిలోమీటర్లు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ చైనా సిక్కింను తన కంట్రోల్లోకి తీసుకుంటే ఈ చిన్న దారిని మూసేయడం వాళ్ళకు పెద్ద పనేం కాదు. అలా జరిగితే మన ఈశాన్య రాష్ట్రాలు దేశం నుంచి పూర్తిగా వేరైపోతాయి. ఇక్కడ ఇండియాకు 2 రకాల ప్రమాదాలున్నాయి. ఒకటి, చైనా సిక్కింను తన 5 వేళ్లల్లో ఒక వేలుగా చూస్తోంది. రెండోది, సిక్కిం రాజు చైనాతో రహస్యంగా మాట్లాడుతున్నారని మన ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. 1962 యుద్ధంలాంటిది మళ్లీ జరగకూడదని ఇందిరాగాంధీ గట్టిగా నిర్ణయించుకున్నారు. మాటలతో పని జరగదని ఆమెకు అర్థమైపోయింది. అందుకే ఆమె తన అత్యంత నమ్మకస్తుడిని రంగంలోకి దించారు. ఈ ఆపరేషన్ను డిజైన్ చేసిన ఆ సైలెంట్ ఆర్కిటెక్ట్ మరెవరో కాదు, రా వ్యవస్థాపకుడు ఆర్ఎన్ కావో. ఆయన ప్లాన్ సైన్యాన్ని వాడటం కాదు, అంతకంటే పదునైన ఆయుధాన్ని వాడటం. అదే పొలిటికల్ గూఢచర్యం. ఆర్ఎన్ కావో, ఈయన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఆయన ఎప్పుడూ డైరెక్ట్ ఫైటింగ్ను నమ్మలేదు. ఆయన బలమంతా గూఢచర్యం, స్ట్రాటజీలోనే ఉంది. సిక్కిం విషయంలో కూడా ఆయన సరిగ్గా అదే చేశారు. ఆయన ఆలోచన యుద్ధం చేయడం కాదు, అసలు యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే గెలవడం. కావో ప్లాన్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. 3 స్టెప్స్. ఫస్ట్, సిక్కింలో రాజుకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాస్వామ్య ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వాలి. సెకండ్, రాజును రాజకీయంగా ఒంటరిని చేసేయాలి. థర్డ్, ప్రజల మద్దతుతోనే భారత్లో విలీనానికి దారి ఏర్పాటు చెయ్యాలి. ఈ ప్లాన్లో అసలు తెలివేంటంటే శత్రుకోటను బయటినుంచి కాదు, లోపలనుంచే కూల్చేయడం. సిక్కింలో ఎక్కువ మంది ప్రజలు నేపాలీ మూలానికి చెందినవాళ్లు. వాళ్లకు రాచరిక పాలన నచ్చడం లేదు, ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు.
రా ఏజెంట్లు రహస్యంగా సిక్కింలోకి వెళ్లి కాజీ లెందుప్ డోర్జీ లాంటి ప్రజానాయకులకు డబ్బు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతే, గ్యాంగ్టాక్ వీధుల్లో రాజుకు వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి. ఇదంతా రా వెనుకుండి నడిపిస్తోందని రాజుకు తెలుసు, కాని ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. అదే సమయంలో రాజభవనంలో కుట్రలు కూడా మొదలయ్యాయి. రాణి హోప్ కుక్ ఒక CIA ఏజెంట్ అని మన ఇంటెలిజెన్స్ అనుమానించింది. ఆమె అంతర్జాతీయంగా సిక్కిం స్వాతంత్ర్యం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. దానికి కౌంటర్గా రాజు తన పర్సనల్ ఆర్మీ సిక్కిం గార్డ్స్ను బలపరుచుకున్నారు. కాని 1973లో నిరసనలు హింసాత్మకంగా మారటంతో పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఇక్కడే అసలు ట్విస్టుంది. తనను తాను కాపాడుకోటానికి రాజుగారే భారత సైన్యం సహాయం కోరాల్సొచ్చింది. చూసారైరని, ఒకవైపు రాజుని ఇబ్బంది పెడుతూనే మరోవైపు రక్షకుడిలా ఇండియా అక్కడే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మనం కథలోని చివరి, అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. చర్చలు, నిరసనలు, ఆ చాప్టర్ క్లోజ్ అయింది. ఇప్పుడు మిగిలింది ఆఖరి అడుగు మాత్రమే. చెస్ బోర్డు మీద ఆట ముగింపు దశకు వచ్చింది. చెక్ మేట్. ఈ టైంలైన్ని చూడండి. కేవలం 40 రోజుల్లో ఒక స్వతంత్ర రాజ్యం చరిత్రలో కలిసిపోయింది. ఏప్రిల్ 6న భారత సైన్యం రాజభవనాన్ని చుట్టుముట్టింది. సరిగ్గా వారం తర్వాత ఏప్రిల్ 14న రాచరికం ఉండాలా వద్దా అని ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. చివరగా మే 16న భారత పార్లమెంట్ సిక్కింను దేశపు 22వ రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించింది. ఒక శకం ముగిసింది. ఏప్రిల్ 6, 1975 భారత సైన్యం రాజభవనాన్ని చుట్టుముట్టింది. రాజు యొక్క 400 మంది సిక్కిం గార్డ్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. కేవలం 30 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది. రాజభవనంపై ఉన్న సిక్కిం జెండాను దించి మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాజును తన సొంత భవనంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఒక సామ్రాజ్యం కథ అలా ముగిసిపోయింది. సైనిక చర్య తర్వాత ఈ ఆపరేషన్కు ఒక డెమోక్రటిక్ లుక్ ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. ఏప్రిల్ 14న ఒక రెఫరెండం పెట్టారు. ఫలితాలు చూస్తే షాకవ్వాల్సిందే. ఏకంగా 97.5% మంది ప్రజలు భారత్లో కలవడానికే ఓటు వేశారు. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, రా ఫలితాలను మార్చేసిందని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ తీర్పు ఆధారంగానే భారత పార్లమెంట్ సిక్కింను అధికారికంగా మన దేశంలో విలీనం చేసుకుంది. సో, ఆపరేషన్ విజయవంతమైంది. సిక్కిం భారతదేశంలో భాగమైంది. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ గూఢచారి యుద్ధంలో గెలిచినవారు ఎవరు, ఓడినవారు ఎవరు, మరి దాని పర్యవసానాలేంటి? సిక్కిం చివరి రాజు పల్డెన్ తోండప్ నమ్గ్యాల్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆయన తన బిరుదును కోల్పోయారు, రాజ్యాన్ని కోల్పోయారు, చివరికి తన ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోయారు. జీవితాంతం ఒంటరిగానే గడిపి 1982లో క్యాన్సర్తో చనిపోయారు. తన ప్రజలే తన్ను మోసం చేశారని ఆయన చివరి వరకు బాధపడ్డారు. ఒక రాజు కథ విషాదాంతంగా ముగిసింది. మరి విలీనానికి సహాయం చేసిన కాజీ లెందుప్ డోర్జీ పరిస్థితి ఏమైంది? చరిత్రలో ఇదో పెద్ద విచిత్రం. విలీనం తరువాత ఆయన్ను రాజకీయంగా పక్కన పెట్టేశారు. చాలామంది సిక్కిం ప్రజలు ఆయన్ను తమ రాజ్యాన్ని భారతదేశానికి అమ్మేసిన ఒక ద్రోహిగా చూడటం మొదలుపెట్టారు. ఎవరికోసం పోరాడారో వాళ్లే ఆయన్ను తిరస్కరించారు. కానీ స్ట్రాటజిక్గా చూస్తే ఇది భారత్కు ఒక భారీ విజయం. ఈరోజు సిక్కిం మన సరిహద్దుల్లో ఒక సురక్షితమైన రాష్ట్రం. ఆర్గానిక్ ఫార్మింగ్లో, పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ఒకవేళ ఆ రోజు ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈరోజు మన ఈశాన్య రాష్ట్రాల భద్రత ప్రమాదంలో ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక చిన్న రాజ్యం, ఒక భారీ కుట్ర, ఒక సాహసోపేతమైన నిర్ణయం. సిక్కిం కథ మనకు ఏం చెబుతోందంటే, దేశ రక్షణ కోసం కొన్నిసార్లు కఠినమైన, వివాదాస్పద నిర్ణయాలు తప్పవు. మరి జాతీయ భద్రత కోసం ఒక దేశ సార్వభౌమత్వాన్ని హరించడం కరెక్టేనా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు.